పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం హైదరాబాద్ ఎస్టీసెల్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ నాయక్ తోటి ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ జరుగుతుంది. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడుతున్నారంట రజతోత్సవ సభకు పేరు వినగానే, నిజమేనా? చూడండి, ఇప్పుడు వరంగల్ సభ ఏదైతే కేసీఆర్ కేటీఆర్ జరుపుతున్నారో, వారు ఏ సభ పెట్టుకున్నా అది వారి వ్యక్తిగతం. వారి సభలకు మేము భయపడాల్సిన పని లేదు. కానీ కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి వారికి. ఓవైపు దేశం అక్కడ కాశ్మీర్లో కాలిపోతుంటే వీళ్ళేమో రజతోత్సవ సభ అంటూ పెట్టుకుంటారు. ఇది చాలా దారుణం. దీనివల్ల వీరికి భారతదేశం పట్ల ఎంత గౌరవం ఉందనేది ఇక్కడ స్పష్టమవుతా ఉంది. ఇది తప్పు కేసీఆర్ కేటీఆర్ గారు చేసేది. ఈ సమయంలో ఈ సభ అవసరమా అని నేను మీ మీడియా ముఖంగా కేసీఆర్ గారిని అడుగుతున్నాను. ఈ సమయంలో ఈ సభ అవసరం లేదు కదా. నేను చెప్పడం ఏంటంటే, ఓ పక్క దేశం కాలిపోతా ఉంది. ఓ పక్క దేశ పౌరులు మొత్తం ఆర్మీ జవాన్లు వెంబడి ఉన్నారు. వీరు ఈ సమయంలో సభ పెట్టాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు అవసరం లేదు. సభ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. దేశం కోసం మీ త్యాగాలు ఏందనేది ఇక్కడ తెలియాల్సిన అవసరం లేదు, తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, వరంగల్ సభలో కొన్ని గుడిసెలు ఉన్నాయి పాపం పేదవాళ్ళది. వాటిని కూడా వీళ్ళ సభ కోసము తీసేసి వారిని రోడ్డు పడేసి సభ పెట్టుకుంటున్నారు. దీని మీద ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. కేసీఆర్ కేటీఆర్ గారికి దేశ సంరక్షణ పట్ల ఎట్లాంటి బాధ్యత లేకుండా సభ పెడుతున్నారు. ఇది దేశ సంస్కృతికి, తెలంగాణ సంస్కృతికి మంచి పద్ధతి కాదని మీ మీడియా ద్వారా వారిని హెచ్చరిస్తున్నారు. అంటే వాళ్ళు ముందు నుంచే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముందు నుంచే డేట్ ఫిక్స్ చేసుకొని, స్థలం ఫిక్స్ చేసుకొని, ఎప్పటి నుంచో పార్టీ సన్నాహాలు ముందు నుంచే చేస్తున్నారు కదా. అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి వాళ్ళు వెళ్తున్నామని చెప్తున్నారు, అంటే సభ నిర్వహిస్తున్నామని. మరి మీరేంటి ఇలా అంటున్నారు? చూడండి, సభ ఏదైనా సభ కాదు. భారతదేశ సార్వభౌమత్వం ముఖ్యం అండి. భారతదేశ సార్వభౌమత్వం ముఖ్యం, భారతదేశ రక్షణ ముఖ్యం. అక్కడ 30 మంది మన భారతీయులు చనిపోయారు. వారి కోసము మీరు పోరాడకుండా ఇప్పటికిప్పుడు మీరు సభ అంటే అది మీకు భారతదేశ ప్రజలు అసలు గౌరవిస్తారా? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సమర్థిస్తారా? మీ రాజకీయ పబ్బం కోసం ఇప్పటికిప్పుడు సభ పెట్టుకోవాల్సిన అవసరమే ఉన్నది. కొన్ని రోజులు ఆగండి. అక్కడ 30 మంది చనిపోయారు. దేశం మొత్తము అక్కడ కాలిపోతా ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ సమయంలో సభ పెట్టాల్సింది కాదని నా అభిప్రాయం. అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా కావాలని సభ రద్దు అవుతుంది అని అసత్య ప్రచారాలు చేశారంట, నిజమేనా? చూడండి, సభ పెట్టుకోవడం వారి వ్యక్తిగతం. వారి పార్టీ కోసం వారు పెట్టుకుంటున్నారు, తప్పేం లేదు. కానీ ఇప్పుడు ఈ సమయం సరైనది కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం సభ పెట్టుకుంటున్నావా, దేశ ప్రజల కోసం సభ పెట్టుకుంటున్నావా, అది మీ వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఓ పక్క 30 మంది భారతీయులు చనిపోయారు. వారి సపోర్ట్ కోసం మీరు ఏం చేస్తున్నారనేది ఇక్కడ మొట్టమొదటి అంశం. ఇక్కడ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాండిల్ ర్యాలీ తీశారు. మరి మోడీకి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మరి కేసీఆర్ కేటీఆర్ ఈ మాట చెప్పనే లేదు. ఇది ఎలాంటి సభలో మాకు అర్థం కాని విషయం.